హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 28 మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, అట్ ది సేమ్ టైం పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మన వీడియోస్ ఎండ్ వరకు చూస్తూ, లైక్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీరు ఉద్యోగం సంపాదించడానికి మన వీడియోస్ కొంతవరకు తోడ్పాటు అయితే కావడం జరుగుతుంది. మిగతాదంతా మీ ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ రిలేటెడ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో రెండు తెలుగు రాష్ట్రాలకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. అండ్ వీళ్ళు ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఏవైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయో వాటి ప్రైస్ని హైక్ చేయబోతున్నారు April 1 నుండి. అండ్ ఎవరైనా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ తీసుకుందామనే థాట్స్ ఉంటే ఇదే బెస్ట్ టైము. సో 3 monthsకి 4,250 రూపాయలది. సో ఆఫ్టర్ ప్రైస్ హైక్ అయిన తర్వాత 4,675 రూపాయలు అవుతుంది. అలాగే మొత్తం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అన్ని ప్లాన్స్కి కూడా ప్రైస్ అయితే హైక్ అవుతుంది. ఇప్పుడే తక్కువ టైంలో ఉంది. అండ్ అడిషనల్గా మీరు కానీ మన EDU TEC 10 అనే ఈ కోడ్ కానీ వాడితే గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ ఇక్కడ కూడా షో చేస్తాను. ఈ కోడ్ వాడితే మీకు అడిషనల్గా ఇంకొక 10% డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. చాలామంది ఎడ్యుకేటర్లు ఇందులో పనిచేస్తున్నారు. మంచి ఎడ్యుకేటర్లు, మంచి బ్యాచ్ కోర్సెస్, టెస్టులు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా వీళ్ళు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టిల్ March 29th to 31st వరకే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఫ్రీ సబ్స్క్రిప్షన్. ఒకవేళ 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి 2 months సబ్స్క్రిప్షన్ అండి. ఈ March 29th to 31st వరకు ఇది అవైలబుల్లో ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి లక్ష్యం అనే పేరుతో Group 1, 2 ఎగ్జామ్స్కి తెలంగాణ అండ్ ఏపీలో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్సెస్ 4 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఇది April 1 నుంచి స్టార్ట్ కాబోతోంది. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా Group 1, 2కి సంబంధించి అయిపోయిన తెలంగాణలో చైతన్య దేవస్వార్ ద్వారా March 31st 7 PM పర్టికులర్గా ఒక సెషన్ ఉంటుంది. అందులో పాల్గొంటే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారండి. దీనికి సంబంధించి ఈచ్ పేపర్ కన్సిస్ట్ 150 questions, 150 minutes ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టెస్ట్ April 2 2 PM ఉండబోతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉండబోతుంది. 150 minutes, 150 questions ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైజ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు సబ్స్క్రిప్షన్స్లో. April 3 2 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కంప్లీట్గా నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఫుల్ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్స్ ఉంటాయి. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫుల్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి. బట్ ప్లస్లో అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే పొందొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ యాక్చువల్గా 1 monthకి 1,700 రూపాయలు అండి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే. కానీ మన కోడ్ డిస్క్రిప్షన్లో ఉన్న EDU TEC 10 అని ఈ కోడ్ కానీ వాడితే, ఇక్కడ షో చేస్తాను, ఆ కోడ్ వాడితే మీకు 1,530 రూపాయలకి సబ్స్క్రిప్షన్ రావడం జరుగుతుంది per monthకి. అలా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 10% డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇప్పుడే ట్రై చేయండి, ఇదే బెస్ట్ టైము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మాజీ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కాగ్ అయిన వినోద్ రాయ్ ఏ సంస్థ బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు అంటే కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. చూడండి, ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్కి మాజీ కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ వినోద్ రాయ్ను బోర్డు చైర్మన్గా నియమిస్తూ అట్ ది సేమ్ టైం ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లుగా కంపెనీ అనౌన్స్ చేసింది. మన ఇండియాలో అతిపెద్ద ఆభరణాలు తయారు చేసే కంపెనీలో కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఒకటి. అయితే వినోద్ రాయ్ నియామకానికి బోర్డు ఆమోదం తెలపడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అతను యునైటెడ్ నేషన్స్ ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎడిటర్స్ మాజీ చైర్మన్గా పనిచేశారు. భారతదేశంలో పబ్లిక్ బ్యాంకింగ్ను సంస్కరించడానికి, లైక్ ఇప్పుడు ప్రైవేట్ అది మొత్తం చూసారా, బ్యాంక్స్ మెర్జింగ్ అయ్యాయి, ఇంకొన్ని బ్యాంక్స్ మెర్జింగ్ కాబోతున్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వీటన్నింటిని పరిశీలించడానికి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో సంస్థకు రాయ్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. అతని సేవలను గుర్తించి వినోద్ రాయ్కు 2016లో ఇండియన్ గవర్నమెంట్ భారత 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ కూడా ఆయనకు ప్రదానం చేసింది. తర్వాత సెకండ్ వన్, భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఇండియన్ కోస్ట్ గార్డ్కి 8 ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ నిర్మాణాన్ని ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థతో? ఆన్సర్ చూసుకున్నట్లయితే గోవా షిప్యార్డ్ లిమిటెడ్ అండి. చూడండి, రక్షణ మంత్రిత్వ శాఖ గోవా షిప్యార్డ్ లిమిటెడ్తో ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం
మొత్తం 473 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో 8 ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ తయారు చేయడానికి గోవా షిప్ యార్డ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 8 హైస్పీడ్ నౌకలు మన ఇండియాలో తీరం వెంబడి పనిచేస్తాయి అన్నమాట. కోస్ట్ గార్డ్ అంటే ఏంటి, సముద్రాల వెంబడి సముద్రాల్లో రక్షణ దళం కింద పనిచేస్తుంది. సో వాటికి మొత్తం హైస్పీడ్ నౌకలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఈ హైస్పీడ్ 8 నౌకల కోసం 443 కోట్లు వెచ్చించడం జరిగింది. తర్వాత థర్డ్ వన్, ఇండియన్ అగ్రికల్చర్ టూర్ 2030 అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారంటే శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అండి. చూడండి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ నీతి ఆయోగ్ నిర్వహించిన కార్యక్రమంలో ఇండియన్ అగ్రికల్చర్ టువర్డ్స్ 2030 పాత్వేస్ ఫర్ ఎన్హాన్సింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ ఫుడ్ అండ్ ఫార్మ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. అయితే ఆ పుస్తకంలో 2030 నాటికి మనం ఏమేమి కవర్ చేయాలి అనే థీమ్స్ని ఇక్కడ 8 ఇవ్వడం జరిగిందండి. ఆ 8 థీమ్స్ ఏంటో ఒకసారి చదువుతాను. ఆ పుస్తకంలో పొందుపరిచిన 8 థీమ్స్ అనమాట. 2030 కల్లా మనము ఏం చేయాలనేది నిర్దేశం చేశారు. ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ అగ్రికల్చర్, అండ్ సెకండ్ వచ్చేసి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అండ్ గవర్నెన్స్, థర్డ్ వన్ వచ్చేసి డయటరీ డైవర్సిటీ, న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ, ఫోర్త్ వన్ వచ్చేసి మేనేజింగ్ క్లైమేట్ రిస్క్స్ ఇన్ అగ్రికల్చర్, ఫిఫ్త్ వన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సిక్స్త్ వన్ వచ్చేసి సింబోసిస్ ఆఫ్ వాటర్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియా, సెవెంత్ వన్ వచ్చేసి పెస్ట్స్, పాండమిక్స్, ప్రిపెండెన్స్నెస్ అండ్ బయోడైవర్సిటీ, ఎయిత్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ ఆక్రోలజీ బేస్డ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ఏ సస్టైనబుల్ అండ్ బయోడైవర్సిటీ ఫ్యూచర్. తర్వాత ఫోర్త్ వన్, గోద్రేజ్ అప్లయన్సెస్ తన ఉత్పత్తుల కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకుంది? ఆన్సర్ చూసుకుంటే ఆయుష్మాన్ ఖురానా అండి. ఆయుష్మాన్ ఖురానా అతను బాలీవుడ్ మూవీ యాక్టర్ అండ్ హీరో ఆల్సో. అండ్ గోద్రేజ్ గ్రూప్లో కింద పనిచేసే గోద్రేజ్ అప్లయన్సెస్ అంటే ఏంటి, మిక్సీ, కుక్కరు, స్టవ్స్ ఇలాంటివన్నీ కూడా హోమ్ అప్లయన్సెస్ ఉంటుంది కదా, తన ఉత్పత్తుల శ్రేణి అంటే వాళ్ళ గోద్రేజ్ అప్లయన్సెస్ వాళ్ళు తయారు చేసే ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాను నియమించుకోవడం జరిగింది. ఇది భారతదేశం యొక్క అత్యంత ప్రాధాన్య ఉపకరణాల బ్రాండ్గా మారాలనే ఉద్దేశంతో ఆయన అపాయింట్ చేసుకున్నారు. ఈ ఏప్రిల్ నుండి బ్రాండ్ కోసం ఆయన వరుసగా ప్రసారాల్లో పాల్గొంటాడు. తర్వాత ఫిఫ్త్ వన్, భారతదేశంలో మొదటి ఉక్కు రహదారి ఎక్కడ ప్రారంభించబడింది అంటే గుజరాత్ అండి. ఐరన్ రోడ్ అంటారు. ఉక్కు వ్యర్థాలతో అంటే మనం వాడేసిన తర్వాత మిగిలిపోయిన ఏదైతే ఐరన్ వేస్ట్ ఉంటుందో దాంతో తయారు చేయబడిన రోడ్లు సాధారణ రోడ్ల కంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా. అయితే 100% ప్రాసెస్ చేయబడిన ఉక్కుతో తయారు చేయబడిన మొదటి రహదారిని గుజరాత్లో సూరత్లో నిర్మించడం జరిగిందండి. 1 కిలోమీటర్ల పొడవున 6 లేన్లుగా నిర్మించారు. 1 కిలోమీటర్ పొడవు 6 లేన్లతో ఈ ఐరన్ రోడ్ నిర్మించారు. ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ అండ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క చొరవ కింద స్టీల్ మరియు పాలసీ కమిషన్, నీతి ఆయోగ్ అండ్ సంబంధిత మంత్రిత్వ శాఖ సహాయంతో ఈ రోడ్డుని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ఏ రాష్ట్ర పోలీస్ డిఫెన్స్ ఫోర్సెస్ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసింది? ఏ రాష్ట్ర పోలీస్ అంటే ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ అండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సైన్యం అంటే ఇండియా ఆర్మీ కావచ్చు, పారామిలిటరీ అంటే ఏంటి, లైక్ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎస్ఎస్బి, ఇవన్నీ పారామిలిటరీ సిబ్బంది. వీళ్ళ ఫ్యామిలీలకు సంబంధించిన కంప్లైంట్స్ని రిజాల్వ్ చేయడానికి వీళ్ళ ఫ్యామిలీస్ నుండి ఏమైనా పోలీస్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉంటే వాటిని సత్వరమే రిజాల్వ్ చేయడానికి ఉత్తరాఖండ్ పోలీసులు డిఫెన్స్ ఫోర్సెస్ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. ఈ డెస్క్ వారి ఫ్యామిలీస్కి సంబంధించిన కంప్లైంట్స్పై వెంటనే రెస్పాండ్ అయ్యి వాటిని సాల్వ్ చేయడానికి పనిచేయడం జరుగుతుంది. అండ్ ఇది ప్రధాన కార్యాలయ స్థాయిలో దీని మీద పర్యవేక్షణ కూడా ఉంటుంది. తర్వాత సెవెంత్ వన్, గోవా నూతన ముఖ్యమంత్రిగా తిరిగి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే ప్రమోద్ సావంత్ అండి. చూడండి, గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై ప్రమోద్ సావంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ సెకండ్ టర్ము సీఎం అయ్యారు ఆ స్టేట్కి. ఇటీవల గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లు గెలుచుకోగా 40 సీట్లు గోవాలో బీజేపీ 20 సీట్లు సాధిస్తే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు, 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్ట్ చేశారు. కాబట్టి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. తర్వాత ఎయిత్ వన్, ఆస్కార్ 2022లో ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకున్న చిత్రం ఇది కోడా అండి. చూడండి, ఆస్కార్ 2022 94వ అకాడమీ, గుర్తుపెట్టుకోండి 2022 అనేది 94వ అకాడమీ అవార్డ్స్. ఇందులో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ని గెలుచుకుంది ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసెస్
స్ట్రీమింగ్లో స్ట్రీమ్ అయిందండి. యాక్చువల్గా ఇది టీవీలో స్ట్రీమ్ అయింది, థియేటర్లో కాదు. దాని పేరు కోడా. ఇది బెస్ట్ మూవీగా ఆస్కార్లో నిలిచింది. అదేవిధంగా బెస్ట్ యాక్ట్రస్గా మొదటి క్వీర్ మహిళ ఈ ఆస్కార్లో ఫస్ట్ టైము గెలుచుకోవడం జరిగింది. ఆమె పేరు అరియానా డిజోజస్. క్వీర్ మహిళ అంటే ఏంటంటే ఇది చెప్పాలంటే పర్టికులర్గా ఇది ఇంకొక జెండర్ అని చెప్పొచ్చు. ఓకేనా. అయితే వెస్ట్ సైడ్ స్టోరీ చిత్రానికి గాను ఆమెకు అవార్డు వచ్చింది. తర్వాత ఇక్కడ నేను 2022 ఆస్కార్ విజేతల పూర్తి జాబితా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఈ జాబితా చాలా పెద్దది, చదివితే చాలా ఎక్కువ అవుతుంది, మర్చిపోతారు. కాబట్టి నేను దీనికోసం డెడికేటెడ్గా ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఎవరైతే మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బై చేస్తారో వాళ్ళకి ఇది టోటల్గా రావడం జరుగుతుంది. నేను దీని మీద సపరేట్ వీడియో కూడా చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు బెస్ట్ ఫిలిం వరకు అండ్ బెస్ట్ ఫీమేల్ యాక్టర్ వరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత 9, ప్రపంచంలో అత్యంత ఎక్కువ శబ్ద కాలుష్యంలో ఏ భారతీయ నగరం 2వ స్థానంలో ఉంది అంటే మొరుదాబాద్ అండి. ఓకే, చూడండి, ప్రపంచంలో అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న నగరాల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఫస్ట్ ప్లేస్లో ఉంటే అది కూడా 119 డెసిబెల్స్తో. డెసిబెల్స్ అంటే ఏంటంటే సౌండ్ని కొలిచే పర్టికులర్గా ఒక మెజర్మెంట్. అయితే దాని తరువాత ఢాకా తరువాత ఉత్తరప్రదేశ్లోని మొరుదాబాద్ పట్టణం 114 డెసిబెల్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది ఆల్ ఓవర్ వరల్డ్ సౌండ్ పొల్యూషన్లో. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో శబ్ద కాలుష్యంపై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ తాజాగా యాన్యువల్ ఫ్రాంటియర్ రిపోర్ట్ 2022ను విడుదల చేసింది. అందులో రిలీజ్ చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఆ డేటాలో అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న మొదటి 15 నగరాల గురించి ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నగరం పేరు ఇచ్చాను, ఇక్కడ శబ్దం అంటే డెసిబుల్స్, శబ్దాన్ని కొలిచే కొలత అనమాట. శబ్దాన్ని కొలవడానికి వాడే కొలత డెసిబుల్స్. ఢాకా బంగ్లాదేశ్ అండి 119, మొరుదాబాద్ భారత్ 114, ఇస్లామాబాద్ పాకిస్తాన్ 105, రాజాషాహి బంగ్లాదేశ్ 103, హొచిమిన్ వియత్నాం 103, ఇబాదన్ నైజీరియా 101, కాంపౌండోల్ నేపాల్ 100, ఆల్జీరియా 100, బ్యాంకాక్ థాయిలాండ్ 99, న్యూయార్క్ అమెరికా 95, అండ్ డమాస్కన్ సిరియా 94, మనీలా ఫిలిప్పీన్స్ 92, హాంకాంగ్ చైనా 89, కోల్కతా ఇండియా 89, అసన్సోల్ ఇండియా 89. ఈ టాప్ 15లో అత్యధికంగా మన ఇండియావే ఎక్కువ ప్రాంతాలు అయితే ఉన్నాయండి. అండ్ బంగ్లాదేశ్ నుండి 2 మాత్రమే నగరాలు ఉన్నాయి, పాకిస్తాన్ నుండి 1 నగరమే ఉంది, అదే ఇస్లామాబాద్. తర్వాత 10, స్విస్ ఓపెన్ 2022లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే పివి సింధు. చూడండి, పివి సింధు మార్చి 27, 2022న బసెల్లో జరిగిన స్విస్ ఓపెన్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను 21-16, 21-8 తేడాతో థాయిలాండ్కి చెందిన బుసానన్ హోంగ్బాయ్ రుంగ్ఫాన్ను ఓడించి గెలుచుకుంది. అండ్ 2022లో సయ్యద్ మోదీ గెలిచిన తర్వాత పివి సింధుకి ఇది సెకండ్ టైటిల్. అండ్ ఇంతకుముందు జనవరిలో ఇండియా ఇంటర్నేషనల్ గెలుచుకుందామే. అండ్ స్విస్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్లో ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జోనటన్ క్రిస్టీ గెలవడం జరిగింది. ఆయనతో గెలిచి ఓడిన మన భారతీయ ప్లేయరు హెచ్ఎస్ ప్రణయ్ ఓడిపోయి రన్నర్అప్గా నిలిచాడు. ఓకే, తర్వాత 11, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగంలో పూర్తి స్థాయి తొలి డిజిటల్ జిల్లాగా ఏది అవతరించింది? వైఎస్ఆర్ జిల్లా అండి, కడప. అది ఇంతకుముందు కడప, ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాంకింగ్ రంగంలో పూర్తి స్థాయి ఫుల్ టైం ఫస్ట్ డిజిటల్ డిస్ట్రిక్ట్గా వైఎస్ఆర్ కడప జిల్లా రికార్డు సృష్టించింది. వైఎస్ఆర్ జిల్లాలో ప్రతి బ్యాంకు ఖాతాదారుడు అందుబాటులో ఉన్న డిజిటల్ సర్వీసెస్ని వాడుకుంటున్నాడు అనమాట, డబ్బులు పేమెంట్ చేయడానికి. అండ్ దేశంలో నగదు లావాదేవీలు తగ్గించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశల వారీగా ఎంపిక చేసిన జిల్లాల్లో ఈ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. అలా తలపెట్టిన కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా కూడా సెలెక్ట్ అవ్వడంతో అది పూర్తి స్థాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశలో వైఎస్ఆర్ జిల్లా ఎంపిక కావడంతో పూర్తి స్థాయి డిజిటల్ పేమెంటింగ్ చేస్తున్న జిల్లాగా నిలవడం జరిగింది. ఓకే, అండ్ ఈ కార్యక్రమం కింద ఆ జిల్లాల్లో ఉన్న ప్రతి బ్యాంక్ ఖాతాదారుడు కనీసం ఏటీఎం లేదా కార్డు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్లో ఏదో ఒక దాన్ని వాడుకునేలా ప్రోత్సహిస్తారు. తర్వాత 12, దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రైల్వే జోన్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది అంటే విశాఖపట్నం అండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైంది. సో ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్కి విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ వాల్తేరు డివిజన్ స్థానంలో ఇప్పుడు రాయగఢ్ని, ఇప్పటివరకు వాల్తేరు డివిజన్ విశాఖపట్నం హెడ్గా ఉండేది కేంద్రంగా, ఇప్పుడు ఆ వాల్తేరు డివిజన్ని రాయగఢ్ హెడ్గా చేశారనమాట. అండ్ రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆన్సర్ ఇస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ లేదా విశాఖ రైల్వే జోన్కు డిపిఆర్ సమకూరించాక కొత్త రైల్వే జోన్ అండ్ రాయగఢ రైల్వే డివిజన్ ఏర్పాటుకు ఇతర పరిధి అండ్ ఇతర అంశాలు దృష్టికి వచ్చాయి. ఈ అంశాలను పరిశీలించడానికి అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారు. కొత్త రైల్వే జోన్ రాయగఢ డివిజన్ ఏర్పాటు కోసం 2020-21 బడ్జెట్లో 170 కోట్లు కేటాయించినట్లుగా ఆయన పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. తర్వాత 13, ఏ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ఆ దేశ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు? పాకిస్తాన్ అండి. పాకిస్తాన్ యొక్క ప్రధాని ఎవరండి? ఇమ్రాన్ ఖాన్. అవిశ్వాస తీర్మానం అంటే నమ్మకం లేదనమాట. నమ్మకం లేని ఒక పర్టికులర్ అందరు సభ్యులతో కూడిన నమ్మకంతో అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెళ్ళబొచ్చడం, అదే అవిశ్వాస తీర్మానము. ఈ అవిశ్వాస తీర్మానం కానీ ప్రవేశపెట్టి ఆమోదం పొందితే ఆ పదవి నుండి ఆయన తొలగించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై మార్చి 28న ఆ దేశ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం అవిశ్వాసం అంటే ఏంటంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు అతని మీద అని అర్థం. దిగువ సభలో ప్రతిపక్ష నేత జీవీఎంల నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లుగా డిప్యూటీ స్పీకర్ కాసిం సూరి తెలిపారు. మార్చి 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ పర్టికులర్ అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరుగుతుంది. అండ్ పాకిస్తాన్ దిగువ సభలో 342 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కూటమిలో అందులో నుండి 178 మంది, ప్రతిపక్షాల కూటమిలో 163 మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ 14th, అందులో ఎవరైనా సరే తగ్గిపోతే అవిశ్వాస తీర్మానం కానీ ఆమోదం పొందితే ప్రధాని పదవి నుండి ఆయన వైదొలగాల్సి ఉంటుంది. అప్పుడు కొత్త ప్రధానిని ఎన్నుకోవడము, టెంపరీ ప్రధానిని ఎన్నుకొని మళ్ళీ వెళ్తే పూర్తిస్థాయి ఎలక్షన్స్ నిర్వహించి మళ్ళీ కొత్త ప్రధానిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. తర్వాత 14, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్, దీన్నే బార్క్ అంటారు. ఈ కౌన్సిల్ ఇండియా యొక్క నూతన చైర్మన్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శశి సిన్హా. ఐపీజీ మీడియా బ్రాండ్స్ ఇండియా CEO శశి సిన్హా బ్రాడ్కాస్టర్స్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా యొక్క నూతన చైర్మన్గా ఇటీవల జరిగిన మీటింగ్లో బోర్డు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శశి సిన్హా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు బోర్డు సభ్యునిగా ఉన్నారు. అండ్ బార్క్ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శశి సిన్హా. గత 3 ఏళ్లుగా విజయవంతంగా చైర్మన్గా పనిచేసిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ MD అండ్ CEO పునీత్ గోయంకా నుండి ఆయన ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటారు. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా అనేది మన ఇండియాలో ఉండే ప్రసారకులు అంటే టీవీ ప్రసారాలు కంపెనీలు అండ్ ప్రకటనదారులు, ప్రకటనలు మరియు మీడియా ఏజెన్సీలకు ప్రాతినిధ్యం వహించే ఆ సంస్థలచే స్థాపించబడిన ఉమ్మడి పరిశ్రమ సంస్థ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెలివిజన్ మెజర్డ్ సైన్స్ ఇండస్ట్రీ బాడీ. ఓకే, దీని మీదగానే యాక్చువల్గా ఏంటంటే ఆడియన్స్ రిటర్న్స్ని కొలుస్తూ ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఇది గైస్ ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. మాజీ కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ వినోద్ రాయ్ ఏ సంస్థ బోర్డు చైర్మన్గా నియమితులారంటే కళ్యాణ్ జ్యువెలర్స్. తర్వాత భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఇండియన్ కోస్ట్ గార్డ్ 8 ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ నిర్మాణానికి ఒప్పందం కూర్చుకుందంటే గోవా షిప్ యార్డ్తో. తర్వాత ఇండియా అగ్రికల్చర్ టూర్ 2030 అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారంటే శ్రీ నరేంద్ర సింగ్ తోమర్. అండ్ గోద్రేజ్ అప్లయన్సెస్ తన ఉత్పత్తుల కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకోవడం జరిగిందంటే ఆయుష్మాన్ ఖురానా. భారతదేశంలో మొదటి ఉక్కు రహదారిని ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లోని. ఏ రాష్ట్ర పోలీసు డిఫెన్స్ ఫోర్సెస్ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసింది అంటే ఉత్తరాఖండ్ పోలీసులు అండి. గోవా నూతన ముఖ్యమంత్రిగా తిరిగి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే ప్రమోద్ సావంత్. ఆస్కార్ 2022లో ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకున్న చిత్రం ఏదంటే కోడా. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువ శబ్ద కాలుష్యంలో ఏ భారతీయ నగరం 2వ స్థానంలో ఉందంటే మొరాదాబాద్. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్ రాజధాని. తర్వాత స్విస్ ఓపెన్ 2022లో మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే PV సింధు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగంలో పూర్తిస్థాయి తొలి డిజిటల్ జిల్లాగా ఏది అవతరించిందంటే వైఎస్ఆర్ జిల్లా కడప. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రైల్వే జోన్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే విశాఖపట్నము. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ఆ దేశ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారంటే పాకిస్తాన్. అండ్ బ్రాడ్కాస్టర్స్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా యొక్క నూతన చైర్మన్ ఎవరు అంటే శశి సిన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ